మాకు ఆ తీరినట్టుగా ఉంది. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత సంతోషం ఉంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆ విధంగా ఉంది. ఎవడైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత చూస్తే చేతనైనంత వరకు వాడు శక్తి మేరకు 1%, 2%, 50%, 90% నిర్మాణాలు చేశారు. కానీ ఎవడూ కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి లేదు చేతనైనంత వరకు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అతను మనస్తత్వానికి తగ్గట్టే విధ్వంసంతో మొదలు పెట్టాడు. ఎంత దారుణం అంటే ఆ వీడియోలన్నీ కూడా మనం ఇప్పుడు టైం లేదు చూపించడానికి. ప్రజావేదికలో ఇట్లా కూర్చున్నాడు, అధికారం వచ్చినటువంటి రెండో రోజు ఇట్లా కూర్చొని మీటింగ్ మాట్లాడాడు. ఈ రోజు నేను కూర్చున్నటువంటి ప్రజావేదిక ఏదైతే ఉందో ఈ ప్రజావేదికలో ఈ మీటింగ్ చివరి రోజు దీన్ని డిమాలిష్ చేసేయాలి, దీన్ని మొత్తాన్ని కూడా తీసివేయాలని చెప్పేసి ఒక రాజు కనుక జారీ చేస్తే దాన్ని పొక్లీరర్ తీసుకొచ్చి గుండెలు చించినట్టుగా మొత్తాన్ని కూడా పగలగొట్టి ఆ శిథిలాలు అక్కడే ఉంచినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే అమరావతిలో ఉన్నటువంటి ప్రతి రోడ్డుని చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన రోడ్డుల్ని విధ్వంసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి బిల్డింగులు మొత్తాన్ని కూడా పాటుపడేటట్టు చేశారు. అక్కడ విట్టు లాంటి లేకపోతే ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీస్ వస్తే ఆ యూనివర్సిటీకి గతంలో ఏదో తాత్కాలికమైనటువంటి రోడ్లు వేసారో ఆ రోడ్లు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఎయిమ్స్ ఏదైతే వచ్చిందో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ ఏదైతే వచ్చిందో దానికి నీరు ఇవ్వకుండా దాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. రోడ్లన్నిటిని కూడా చెట్లు చేమలతోటి నిండిపోయేటట్టు చేసి ఒక వ్యక్తి మీరు అన్నారు చూడండి, అక్కడ ఒక బురద మనస్తత్వాన్ని ప్రదర్శించాడు జగన్మోహన్ రెడ్డి. బురద మనస్తత్వం, ఒక విధ్వంసకరమైనటువంటి మనస్తత్వాన్ని అక్కడ ప్రదర్శించి మొత్తం నాశనం చేశాడు. స్టేడియంలు కట్టినటువంటి పరిస్థితి ఉంది, అక్కడ అనేకమైనటువంటి నిర్మాణాలు చేస్తే వాటి మొత్తాన్ని కూడా ధ్వంసం చేయాలని చూశారు. ఈ క్రమం ఈ విధ్వంసకాండ రాష్ట్రం మొత్తం కూడా కొనసాగింది. ఎక్కడా కూడా రోడ్లు ఎక్కడా ప్రశ్నించినటువంటి వాడిని రోడ్డు మీద నిలబడనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎవడు కూడా హక్కుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందరిని అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయటం. మీరు ఇందాక ఇంటర్జెక్షన్ లో కొన్ని విషయాలు చెప్పారు. మద్యం పేరు మీద తప్పుడు కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి మొత్తం కూడా రాష్ట్రంలో మారణ హోమాన్ని సృష్టించాడు. మహిళల యొక్క తాళ్ళు పెంచుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే వనరులు ఉన్నాయో వనరులు మొత్తాన్ని విధ్వంసం చేశాడు. ఇసుక దగ్గర నుంచి మైనింగ్స్ దగ్గర నుంచి అన్ని రకాలుగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడతాం. ఇలాంటి దాన్ని దీని మీద దాదాపు 5 ఏళ్ల పాటు పోరాడినటువంటి అందరం కూడా. కాదు పిల్లిమాణిక్యరావు గారు ఒక మాట అన్నారు, మీరు స్వతంత్రం వచ్చినంత ఫీలింగ్ వచ్చిందంటే స్వతంత్రం వచ్చిన తర్వాతే అసలు పని బిగినైంది. రాజ్యాంగం నిర్మాణం, ఆ సిస్టమ్ ని సెట్ చేసుకోవడం, ఇప్పుడు ఆ పని ఉంది. మీరు స్వతంత్రం వచ్చిందని ఆనందంలో ఉన్నారేమో, తర్వాత అసలు పని బిగినైంది దేశానికి. అదేనండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత అసలైన పని ఏదైతే బిగినైందో ఆ పని చేస్తుంటే సంతోషం వేస్తుంది. ప్రజలకి మేలు జరుగుతూ ఉంటే సంతోషం వేస్తా ఉంటది. మళ్ళా ఒక కొత్త రాజ్యాంగాన్ని నిర్మిస్తున్నందుకు, ప్రజలకి స్వేచ్ఛ కల్పిస్తున్నందుకు, ప్రజలు స్వతంత్రంగా తిరిగేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు గమనించారు కదా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత, కూటమి గెలిచిన తర్వాత రాష్ట్రంలో మళ్ళా ప్రజా పాలన గాడిలో పడతా ఉంది. అధికారులందరూ ఒక పక్క భయంతో ఇంకొక పక్క ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనుల మీద దృష్టి పెట్టారు. మీరు చెప్పినట్టు అమరావతి ప్రాంతంలో మొత్తం కూడా పిచ్చి చెట్లన్నింటిని కూడా తొలగిస్తా ఉన్నారు. ఎక్కడైతే నిర్మాణాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జి క్వార్టర్స్, రకరకాల బిల్డింగ్స్ అన్ని కూడా ఆఫీస్ అన్ని కూడా సిద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని చూస్తా ఉంటే మళ్ళా పరిపాలన అక్కడ నుంచి మొదలవుతుంది. గారు ఇది జనాలు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అంటున్నారు మేము ఏకకాలంలో పనులు పునర్నిర్మాణంతో పాటు సిస్టమే సెట్ చేయాలి, వ్యవస్థల్ని బాగు చేయాలి, ఇది కదా మీ బేసిక్ ఇప్పుడు అంతా. కానీ నేననేది ఏంటంటే బెల్లం చుట్టూ ఈగలు మూగుతాయి. అధికారం వచ్చినప్పుడే అందరూ వచ్చేస్తూ ఉంటారు. అధికారం ఉన్న చోటే ప్రెషర్స్ కూడా ఉంటాయి. సో పై లెవెల్ నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో, లేదా మీరు కొన్ని పేర్లు రెడ్ బుక్లో రాసుకున్నవి సరే చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళ మీద ప్రొసీడ్ అవుతామన్నా కూడా బ్యాక్ ఎండ్ కొన్ని శక్తులు ప్రెషర్లు ఉంటాయి. మరి ఆ ప్రెషర్లకు లొంగుతారా, లేదు మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తారా? చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన మొదటలో ఉన్నప్పుడు అక్కడ నిర్మాణాత్మకంగా ముందుకెళ్ళటానికి, వ్యవస్థల్ని బాగు చేయడానికి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి చేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థల్ని ఏ విధంగా విధ్వంసం చేశాడు, అభివృద్ధిని ఏ విధంగా విధ్వంసం చేశాడు,
రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు కాకుండా చేశాడు, ప్రజల స్వేచ్ఛని ఏ విధంగా హరించాడు అనేది చంద్రబాబు నాయుడు గారి కళ్ళ ముందు కనపడింది. రాష్ట్రంలో ప్రజలు ఆ కళ్ళ ముందు కనపడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాలనా తీరు కూడా మారుతుందని చెప్పేసి మేమందరం అనుకుంటా ఉన్నాం. ఆయన కూడా అనేక సార్లు చెప్పారు, లోకేష్ గారు అనేక సార్లు చెప్పారు, స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొడతాం, స్వతంత్రాన్ని సంపాదిస్తాం